హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునే టేస్టీగా ఉండే మసాలా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియో చూద్దాం. మీకు ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా మసాలా రైస్ని చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు దీన్ని లంచ్ బాక్స్లో కానీ కర్రీ ఏం వండాలో తెలియనప్పుడు, ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ విధంగా మసాలా ఫ్రైడ్ రైస్ని చేసుకొని తినేయచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక 7-8 మిరియాలు, 1 దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, 1 ఇలాచి వేసుకోవాలి. ఇలాచిని పొట్టు తీసివేయండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. వెల్లుల్లిపాయలు పొట్టుతోటే వేయండి. ఇలా పొట్టుతోటి వేస్తే బరకగా వస్తుంది, మెత్తగా ముద్దలాగా రాదు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా కారం అనేది కలిసిపోతుంది. మరీ ఎక్కువ మిక్సీ పట్టుకోని అవసరం లేదు, మరీ ఎక్కువసేపు మిక్సీ పట్టుకుంటే ముద్దగా అయిపోతుంది. ఇది పొడి పొడిగా ఉండాలంటే ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ పల్లీలను కూడా వేసి ఇందులో 1 కట్ చేసుకున్న ఆనియన్, 2 కట్ చేసుకున్న మిర్చి, కొంచెం కరివేపాకును వేసి ఒకసారి కలుపుకోవాలి. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పల్లీలు అన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపును వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఇంతకుముందు వండుకున్న రైస్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా కారంని ఇందులో వేయాలి. అయితే మనం వేడన్నంతో కాకుండా మనం నైట్ వండుకున్న చల్లటి అన్నం ఉంటుంది కదా, మిగిలిపోయిన అన్నం, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. ఈ కారం అంతా కలిసిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మనం ఇందులో సాల్ట్ ముందుగానే యాడ్ చేసాం కదా, మీరు రుచిని చూసి మళ్ళీ కావాలనుకుంటే ఇందులో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీరు రైస్ వేసిన తర్వాత స్టవ్ని స్లిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే మొత్తం కలిసిపోతుంది. మీకు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, ఏం వండాలో తెలియనప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు మసాలా ఫ్రైడ్ రైస్ని కనుక చేసుకొని తింటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే మసాలా ఫ్రైడ్ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.